నమస్తే, శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మార్చి 27, 2025 గురువారం నాటి దిన ఫలితాలలో ఈ రోజు అత్యంత ప్రత్యేకమైన రోజు మాస శివరాత్రి. అయితే క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం నాటి సూర్యోదయ సమయము ఉదయం 6:18 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:24 ఈ రోజు తిథి త్రయోదశి రాత్రి 11 గంటల వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రము శతభిష నక్షత్రము రాత్రి 12:23 వరకు. తదుపరి పూర్వభాద్ర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 9:06 నుంచి ఉదయం 10:34 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10:20 నుంచి 11:08 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3:10 నుంచి 3:59 వరకు. రాహుకాల సమయము మధ్యాహ్నం 1:52 నుండి మధ్యాహ్నం 3:23 వరకు. యమగండ కాలము ఉదయం 6:18 నుంచి ఉదయం 7:49 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:42 నుంచి తెల్లవారి 5:30 వరకు. అమృత ఘడియలు సాయంత్రం సమయం 6:14 నుంచి రాత్రి 7:43 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండేవారు సంతాన పరంగా శుభవార్తలు వింటారు. ఆర్థికంగా ఒక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం కొంచెం మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యలు అయితే ఈ రోజు ఏమీ కనపట్టలేదు. తర్వాత ఏదైనా పెట్టుబడులు పెట్టుకోవాలి అంటే కనుక ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. పెట్టుబడులు పెట్టండి. ఆర్థిక లావాదేవీలు కూడా నిరభ్యంతరంగా చక్కగా చేసుకోవచ్చు. మీకు కలిసి వచ్చే అదృష్ట రంగులు తెలుపు రంగు, వెండి రంగు అంటే సిల్వర్ రంగు అనమాట. ఆ రంగు వస్త్రాలను ధరించి ఏదైనా పని మీద వెళ్ళాలన్నా నిర్ణయాలు తీసుకోవాలన్నా చేసినట్టయితే కనుక విజయాన్ని చేకూర్చుకుంటారు. ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు శివాలయానికి వెళ్ళి అక్కడ మీరు మీ పేరిట మీద అర్చన కానీ అభిషేకం కానీ తప్పనిసరిగా చేయించుకున్నట్టయితే మరింత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. విదేశాలు వెళ్లాలన్న మీ కోరిక ఈ సమయంలో తీరబోతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి పురోగతి కనబడుతోంది. వ్యాపారస్తులకు చాలా విశేషమైన రోజు. పెట్టుబడులు పెట్టుకోండి. మీకు సంబంధించిన విస్తరణ కానీ ఏదైనా ఈ రోజు చక్కగా చేసుకోవచ్చు. అయితే కుటుంబంలో సంతోషకరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. శుభవార్తలు వింటారు. వస్తు వాహన యోగం గోచరిస్తోంది. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు గోచరించట్లేదు. మీకు కలిసి వచ్చే రంగులు గోల్డ్ కలరు, కాషాయ రంగు వస్త్రాలు. ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలంటే కనుక ఈ రంగు వస్త్రాలను ధరించి మంచి నిర్ణయాలు తీసుకున్నట్టయితే విజయం చేకూరడంతో పాటు సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సూర్యోదయ సమయంలోనే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కానీ, సూర్య నమస్కారం చేయడం కానీ, ఎర్రని పుష్పాలు కానీ ఎర్రని పండును కానీ స్వామివారికి నివేదన చేసినట్టయితే రవిగ్రహ సంబంధిత దోషాలు ఉంటే కనుక పోతాయి. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారాలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండేవారికి వ్యాపార పరమైన లాభదాయకమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ప్యాకేజీ పెరుగుతారు. కొంతమందికి స్థానచలనాలు కూడా గోచరిస్తున్నాయి. విద్యార్థులకు చాలా చక్కగా ఈ రోజు ఉండబోతోంది. మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే తక్షణమే ఈ రోజు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము, ఒక శుభవార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏ పని మీదైనా బయటకు వెళ్ళాలన్నా వస్త్రాలు ధరించి వెళ్ళినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి, అంటే మహాలక్ష్మి అమ్మవారి ఆలయం కావచ్చు, మీకు దగ్గరలో ఏదైనా ఆలయానికి వెళ్ళేటప్పుడు తెలుపు రంగు వస్త్రాలను
ధరించి కుంకుమ పూజ కానీ అర్చన కానీ చేయించుకున్నట్టయితే ధనానికి సంబంధించినటువంటి బ్లాకేజెస్ అంటే రాకపోవడాలు అడ్డుకోవడాలు ఉంటే కనుక అవి పోయే అవకాశం కనబడుతోంది.